హాయ్ అండి, ఈరోజు నేను పావ్ బాజీ ఎలా చేయాలో నేర్పిస్తాను. పావ్ బాజీకి కావాల్సిన ఐటమ్స్: క్యారెట్, మటర్, గోబీ, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి 1 స్పూన్. తర్వాత వాటర్ పోసుకోండి. తర్వాత స్టవ్ పైన పెట్టి మూత వేసి 5 సీటీస్ రానియండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, 7 లవంగాలు, తర్వాత పెద్ద ఇలాచి, సహజీరా, దీంట్లోకి ధనియాలు కూడా వేసుకోవాలా. నా దగ్గర ధనియాలు లేదు కాబట్టి నేను గ్రైండ్ చేసినప్పుడు ధనియాల పొడి వేసుకుంటాను. మిరియాలు వేసుకోండి 1 స్పూన్. తర్వాత మిక్సీలోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేయండి. తర్వాత పసుపు పొడి వేసుకోండి 1 స్పూన్ పసుపు పొడి. తర్వాత ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్. అది వేయించుకున్నప్పుడు చెప్తే కదా, నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తాను నేను. లేదు అంటే ధనియాలు ఉంటే ధనియాల్లో 4 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా పౌడర్ అయింది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. బటర్ 2 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత జీలకర్ర దూరగా వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ అయితే చాలు. తర్వాత వేయించండి. అది దూరగా వేగినాక గోల్డెన్ కలర్ అయితే చాలు. తర్వాత మిక్సీ జార్ మనము పౌడర్ మిక్స్ చేసుకుంటాం కదా, దాంట్లోకి 5 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లిపాయలు, తర్వాత 2 టమోటాలు, మీడియం సైజ్ టమోటాలు మనం తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మిక్సీకి వేసుకొని మిక్సీ అయిపోయాక పేస్ట్ ఇలా వచ్చింది చూడండి. ఇలా అయినాక మంది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఆనియన్. తర్వాత మిక్స్ని వేసుకోండి. పచ్చి వాసన అంతా పోవాలా, లేదంటే వాసన వస్తుంది. చూడండి, అలా పచ్చి వాసన పోయే వరకు ఇలా వేగిన తర్వాత వేగింది కదా, మనం ఇప్పుడు అంతా వెజిటేబుల్స్ ఉడికిపెట్టుకుంటాం కదా. నేను మార్నింగే ఆలు ఉడికిపెట్టింది, దాంట్లోకి వేసి మ్యాష్ చేయండి. నా దగ్గర పావ్ బాజీ మ్యాషర్ లేదు, దానివల్ల మన ఇంట్లో ఉంటుంది కదండి పప్పు గుత్తి, దాంట్లోనే చేస్తాను నేను. చూడండి, ఇలా బాగా మ్యాష్ చేయాలా. ఇలా నున్నగా పేస్ట్ చేసినాక మరి చూడండి, మసాలా నీరంతా ఈడ్చేసింది, బాగా వేగింది మసాలా. వేగిన తర్వాత ఇప్పుడు మనము మ్యాష్ చేసి పెట్టుకోండి వెజిటేబుల్స్, ఆ పేస్ట్ని దీంట్లోకి వేయాలి.
వాటర్ నేను ఉంచలే, ఆ వాటర్నే పెడిని, ఆ వాటర్లోనే పేస్ట్ చేసి వేస్తా ఉన్నాను, మ్యాష్ చేసి. చూడండి బాగా మ్యాష్ అయింది. చూడండి ఇలా ఉడికైనాక బాగా మిక్స్ అయినాక మనము పావ్ బాజీ మసాలా చేసుకుంటాం కదా, ఆ మసాలా 1.5 స్పూన్ వేయండి. 1.5 స్పూన్ అయినాక ధనియాల పొడి 1 స్పూన్ వేయండి. తర్వాత టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకోండి. చూడండి ఇలా ఉడికినాక చూడండి మీ ఆయిల్ అంతా పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఉడికింది, బాగా ఉడికింది అనేసి అప్పుడు చూడండి ఇలా ఉడికినాక సన్నగా తరిగిన కొత్తిమీరాకు చల్లుకోండి. కట్ చేసేసుకుంటుంది కదా. ఇప్పుడు మన బాజీ తయారైపోయింది. నెక్స్ట్ మన తవా పెట్టుకున్నాము. తవాలో బటర్ వేద్దాం, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి ఆ బటర్లోకి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరాకు వేయండి. పావు బ్రెడ్ వస్తుంది కదా, పావు బ్రెడ్ని 2 వైపులా రోస్ట్ చేసుకోండి. చూడండి ఒక సైడ్ అయింది ఆయిల్, మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేద్దాము. తర్వాత మనం బాజీ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ని కొంచెం దాంట్లోకి వేయండి. వేసి అంతా బ్రెడ్కి అంతా స్ప్రెడ్ అయ్యే మాదిరిగా చూడండి. తర్వాత తిప్పుకోండి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. తిప్పుకోండి, ఆ పక్క ఈ పక్క బటర్ పూసి రోస్ట్ చేసుకోండి. చూడండి రోస్ట్ అయినాక ఇలా ఉంటుంది. చూడండి మీకు కావాలంటే చిన్న చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి ఇలా తయారైంది. ఇప్పుడు పావ్ బాజీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.